ఈ రోజు మళ్ళీ మనం అయితే పార్వతీపురం అయితే వెళ్తున్నాం. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి రేపు ఒక సడన్ ట్రిప్ ఉందన్నమాట మా ఫ్రెండ్స్ అందరితో కలిసి. అది కానీ మీరు చూస్తే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఆ వీడియో. అది లాంగ్ వీడియో వస్తుంది, ఇది షార్ట్ వీడియో. నేనైతే వ్లాగ్ చేయాలనుకోలే, ఆ క్లైమేట్ ని ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే ఆ రోజు ఫుల్ వర్షం పడుతుంది, క్లౌడీ వెదర్. ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ పోయినా నేనైతే. అది మీరే చూడొచ్చు ఈ షార్ట్ వీడియోలో. ఏదేమైనా కానీ ఆ పల్లెటూరు వైపు నుంచి వెళ్తుంటే ఆ వైబే వేరే ఉంటది. అసలు ఆ రోజు వర్షం పడుతూ ఎంత మంచి స్మెల్ వచ్చింది తెలుసా, మట్టి నుంచి మట్టి వాసన తగులుతుంటే. ఆహా, మా చిన్నప్పుడు ఆ వైబ్స్ గుర్తొచ్చినాయి ఒకసారి. విజయనగరం నుంచి పార్వతీపురానికి హైవే రోడ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే నాకు హైవేలోంచి వెళ్ళడం అంటే అంత ఇష్టం ఉండదు. ఎక్కువ విలేజ్ వైబ్స్ ని ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఆ నేచర్ అది చెప్పలేమబ్బా. అది నేచర్ ని ఎంజాయ్ చేయగలిగిన వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది ఆ ఫీలింగ్. నిన్న నేను మా ఫ్రెండ్స్ వెళ్ళిన లాంగ్ వీడియో ఎవరైనా చూడకపోతే కింద చూడండి, చాలా బాగుంటది. చాలా అడ్వెంచరస్ అయ్యింది. నిన్న ఒక గేట్ నుంచి వెళ్ళాల్సింది ఆ గేట్ మూసేసాడని చెప్పేసి, అంటే అది వాకబుల్ డిస్టెన్స్, అది మూసేసాడని చెప్పి మేము కొండెక్కి అదే కొండ పై నుంచి కిందకి దిగినాం. అది చెప్పలేని నోట్ల నుంచి హారబుల్ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసాం అందరం. అక్కడ తీసుకెళ్లి వండుకొని అన్ని కథ అంతా వేరే చేసినాం. ఆ లింక్ కింద చేస్తున్నా, చూడండి ఒకసారి చెక్అవుట్ చేయండి. సరే మరి ఇంకో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బో.